గోవింద 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 గోవింద. శ్రీరామ జయ రామ రఘురామ ఓం నమో వెంకటేశాయ. లలాటదేశోజ్వల బాలభూషణం సతాండవం వ్యాఘ్రణకాంకకందరం దిగంబరం శోభితబర్బబాలకం శ్రీరామబాలం శిరసా నమామి. నుదుటియందు తిరునామాలతో ఒప్పువాడు, గిరిజాల కురులతోటి బాల్య చేష్టలతోటి మురిపించేటటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడు. అటువంటి శ్రీరామ బాలకుడు ఈ సమస్తమైనటువంటి సృష్టిలో ఉన్న అందరికీ కూడా ఆనందాన్ని కలుగజేసే బాలరామునికి నమస్కరిస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తులందరూ కూడా సకల సంపదలతో తొలతూగాలి అని ఆకాంక్షిస్తూ స్వామివారి యొక్క సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ నేటికి 99వ రోజులో మనం ప్రవేశించాము. శ్రీ గురు ధ్యానంతో సంకల్పపూర్వకంగా ప్రారంభించుకుందాము మనందరము కలిసి. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాయన పురస్సరం చతుర్దశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగవాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా.
वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादम् को न याति परां गतिम् श्री आञ्जनेय प्रार्थना यत्र यत्र रघुनाथकीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिम् नमत राक्षसान्तकम् श्रीरामायण प्रार्थना वेदवेद्ये परे पुंसि ध्याते दशरथात्मजे वेदः प्राचेदसादासीत् साक्षात् रामायणात्मना श्रीराम प्रार्थना आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे चतुर्दशः सर्गः। శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. వృద్ధాశ్చ వ్యాధితాశ్చైవ స్త్రియో బాలాస్తథైవ చ అనిశం భుంజమానానాం న తృప్తిరుపలభ్యతే. పరమ పవిత్రమైనటువంటి ఆ అశ్వమేధ క్రతువులో వాల్మీకి మహర్షి నిన్నటి రోజున అక్కడ జరిగే హోమ ప్రక్రియలు, వారు సుస్వరంతో ఉచ్చరించేటటువంటి ఆ మంత్రధ్వని తరంగాలు, ఆ సామగానం, వీటన్నింటికీ దేవతలు సైతం అచ్చరు పొందేలాంటి ఆ వాతావరణమంతా చూపించారు. ఇప్పుడు కొంచెం దృష్టి పక్కకి మరల్చినట్లుగా అక్కడ జరుగుతూ ఉండేటటువంటి అన్నదానం గురించి వివరిస్తున్నారు. ఇది ప్రాణాగ్నిహోత్రం అని పిలువబడుతుంది శాస్త్రంలో. ఎవరైతే ఆకలితో ఉన్నవారు చాలా ఆదరంతో, చాలా గౌరవంగా, చాలా తృప్తిగా, రుచికరంగా భోజనం చేయించబడతారో అలాంటి వారికి అన్నం పెడితే వారు ఎన్ని ముద్దలు మింగితే అన్ని క్రతువులు చేసిన ఫలితం యజమానికి వస్తుంది అని తెలుపుతోంది మనకి శాస్త్రం. ఈ మాట మీరు కూడా చదవండి. ఏ క్రతువు గురించి, ఏ ధర్మం గురించి, ఏ పుణ్యకార్యం గురించి, ఏ శుభప్రదమైనటువంటి సత్కర్మ గురించి విన్నంత మాత్రం చేతనే విన్నవారందరి పాపాలు పోతాయో, మనందరికీ కూడా వేల వేల బ్రాహ్మణ భోజన సమారాధనం చేసిన ఫలితం ఎలా వస్తుందో అలా ఉపదేశం చేస్తున్నారు మహర్షి మనకు ఈ పూట. ఏమనంటే, ఆదరేణ చ భక్త్యా చ యదన్నముపదీయతే తత్ ప్రీణయతి పాత్రాణి మామృతం మానవర్జితం అంటారు. బహుమానం లేకుండా, గౌరవం లేకుండా, ఆదరం లేకుండా నువ్వు ఎంత అమృతం పెట్టినా కూడా అది ఏకాస్త ప్రయోజనకారి కాలేదు. మరి ఎలా ఉండాలి అంటే ఆదరంతో పెట్టాలి, భక్తితో పెట్టాలి. వచ్చిన వారు సాక్షాత్తుగా అభ్యాగత స్వయం విష్ణు అనే భావంతో పెట్టాలి. అలా యత్ అన్నం ఉపదీయతే, ఏకాస్త అన్నమైతే అలా వడ్డించబడుతుందో, తత్ ప్రీణయతి పాత్రాణి, ఆ అంటే భోజనం చేయడానికి కూర్చున్న అతిథి రూపంలో ఉన్నటువంటి ఆ సత్పాత్రులు అనే మన ఇష్టదేవతలు ఆ మాత్రం చేత చాలా తృప్తి పొందుతారు అని దాని తాత్పర్యం. ఒక దగ్గర అంటారు ఏమనంటే, యావతో గ్రసతే గ్రాసాను, గ్రాసం అంటే ముద్ద. ఎన్ని ముద్దలని ఆ వ్యక్తి ఎంతో ఆదరంగా సంతోషంగా తిని తృప్తిగా ఆరగిస్తారో, విప్ర సుసంస్కృత అన్నప్రదస్య, ఈ అన్నాన్ని ఇచ్చినటువంటి ఆ యజమానికి తావంత క్రతవ పరికీర్తితా, అన్ని క్రతువులు వారు చేసినట్లే అంటారు. అంటే ఇక్కడ జరుగుతూ ఉండేటటువంటి ఈ అశ్వమేధ మహాక్రతువుకి సమతులంగా ఉండేలాగా ఈ అన్నదానం కనుక ఇక్కడ ఇలా జరిపించినట్లయితే ఈ కార్యక్రమంలో ఎక్కడ భంగం రాకుండా ఉంటుంది. పైగా పరోక్ష దేవతలకి తృప్తిని కలిగిస్తూ ప్రత్యక్ష దేవతలకి కూడా తృప్తి కలిగించిన వారు అవుతారు ఆ యజమానులు అనే ఉద్దేశంతో ఈ అన్న దాన
కథా ఘట్టాన్ని ఇంత గొప్పగా వర్ణిస్తున్నారన్నమాట. సరే, ప్రకృతంలో చాలా ఆశ్చర్యం కలిగేలాంటి వర్ణన ఏమనంటే, అన్నదానం చేయడం అంటే, వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వడం అంటే అది అందరికీ చాలా ఇష్టం. మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే వారికి ఏ వేళటికి ఏది కావాలో దాన్ని అప్పచెప్తూ వారు అందంగా దాన్ని ఆస్వాదిస్తూ ఉంటే చూసి సంతోషించని గృహిణులు, గృహస్థులు లోకంలో ఎక్కడైనా ఉంటారా? ఉండరు కదా. ఇంకొంచెం వేసుకోండి, ఇంకొంచెం తినండి అని కొసరు వడ్డిస్తూ వారు రుచికరమైనటువంటి ఆ పదార్థాల్ని ప్రశంసిస్తూ, అమ్మాయి పిల్ల ఎలా చేసేవే ఇది అని అడుగుతూ ఉంటే ఆ ఆనందం ఇంత అంతనా. కానీ ఇక్కడో చిక్కొచ్చింది. ఏంటంటే, పెట్టిన దాన్ని ఇష్టంగా మారు మాట్లాడకుండా తింటూ ఉంటే ఎంతైనా పెట్టబుద్ధి వేస్తుంది. మరి అలా కాకుండా కొన్ని సందర్భాల్లో రకరకాల వంకలు వస్తూ ఉంటాయి. ఎక్కడ అంటే, బాగా వంట అలవాటైన వృద్ధుల దగ్గర. వారు ఎన్నో దశాబ్దాలుగా అన్నీ అనుభవించి ఆరగించేసి ఉంటారు. ఉత్తమే నహ్యాయుషో భుంక్తే అంటోంది శృతి. ఉత్తమ వయస్సులో ఆయుస్సు పైబడినప్పుడు చాలాసార్లు తినాలి అని అనుకుంటారట. అంటే ఒకసారి ఏకబిగిని వారు తినలేకపోతారు. అలాంటి సందర్భంలో వడ్డిస్తూ ఉంటే వద్దు వద్దు చాలు చాలు అంటూ ఉంటారు. పోనీ తీరా వెళ్ళిపోతే, అమ్మాయి ఇందాక ఏదో అది పట్టుకొచ్చావు, అదొకసారి కాస్త ఇలా పట్టరా ఇందులో అని ఏదో చెప్తూ ఉంటారు. ఈ రకంగా వృద్ధులకి వడ్డించడం చాలా కష్టమండి అన్నారు. అలాంటి వృద్ధుల్ని అక్కడ రాత్రి లేదు పగలు లేదు అన్నట్లుగా తృప్తిగా కూర్చోబెట్టి భోజనం పెడుతున్నారట. వృద్ధాశ్చ, ఆ తరువాతి మాట, వ్యాధితాశ్చైవ, రోగగ్రస్తుడైన వారికి ఆ జిహ్వ నాలుక వెంటనే రుచిని గ్రహించలేకపోతుంది. మీరు ఎంత వేడివేడిగా, ఎంత మధురంగా, ఎంత అందంగా వడ్డించినా సరే ఇది నచ్చట్లేదు, అది నచ్చట్లేదు, ఇది బాగలేదు, ఇది బాగలేదు అనేస్తారు తప్ప దేన్ని తృప్తిగా తినలేరు. మరి కడుపు నిండా పెట్టాలి అన్న వ్యక్తికి మరి ఆలోచన ఎలా ఉంటుంది? అప్పుడు అనిశంభుంజమానానాం నతృప్తి రూపలభ్యతే అన్నారు. దాని గురించి అన్నమాట ఈ వివరణం అంతా. అంటే ఇది వేసుకోండి స్వామి, కొంచెం బాగుంటుందేమో చూడండి, ఈ రుచి ఇందులో కలుపుకోండి, లేకపోతే ఇందులో చల్లమిరపకాయలు అద్దుకోండి, ఇందులో వడియాలు అద్దుకోండి, ఈ పప్పులో కొంచెం పులుసు ముక్కలు వేసుకోండి అని, ఇందులో కొంచెం నెయ్యి వేసుకోండి అని రుచులు మార్చి మార్చి వారందరికీ కూడా ఎలా సొక్కుతుందో, ఎలా రుచికరంగా తృప్తిగా వారు తీసుకోగలుగుతారో అలా ప్రతి ఒక్కరూ ప్రత్యేకం అన్నట్లు, అది దశరథ మహారాజు ఇంట పెళ్లి పెద్ద పేరంటం అన్నట్లు ఆ వచ్చిన వారంతా పెళ్లి కొడుకు ఒకరు, వియ్యాలారొకరు, వియ్యపురాలు ఆడపడుచు అన్నట్లుగా వారికి ఆ మర్యాదలు చేస్తూ ఎవరి జిహ్వకు తగినట్లుగా లోకో భిన్న రుచి అన్నారు కనుక ఆ రుచిని అనుసరించి అక్కడ కొసరి వడ్డిస్తున్నారట. ఇక్కడికి 2 ఘట్టాలయ్యాయి. ఏమై, పెద్దవాళ్ళకి వడ్డించడం చాలా కష్టం. రెండవది, వ్యాధిగ్రస్తులకి అంత తేలికగా ఏది రుచించదు అన్నారు. ఇంతకంటే చాలా చిక్కుందండి ఇంకో చోట వడ్డన దగ్గర అన్నారు. ఎక్కడన్నారు అంటే, స్త్రియ బాలాశ్చ. అంటే ఇలా చెప్తున్నాను మరోలా అనుకోకూడదు. సాధారణంగా పెళ్ళిళ్ళలో అక్కడ చూస్తుంటాం అనుకోండి, పెళ్లి కొడుకుతో ఆ ఆడపడుచులు, ఆ వియ్యపురాలు వాళ్ళు భోజనానికి వస్తారు అనుకోండి, వీళ్ళందరూ లేచి వెళ్ళి వాళ్ళ వ్యవహారాలు అవి చేసుకుంటూ దూరంగా కుర్చీ వేసుకుని ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఈ ఆడపడుచు భోజనం మాత్రం తెమలదు సుమా. ఆ వడ్డించే వాళ్ళందరూ అక్కడే ఆవలింతలు వచ్చి అక్కడే నిద్రొచ్చి పడుకుండిపోవాలి తప్ప వీళ్ళు పాప నిర్మోహమాటంగా చెప్పేస్తారు, నా భోజనం లేట్ అవుతుంది, కొంచెం అన్నీ ఇక్కడ పెట్టేసి మీరు వెళ్ళిపోండి అని. దశరథ మహారాజు ఇంట అలా కాదు. మీకేం కావాలో చెప్పండి అమ్మా, మేమే వడ్డిస్తాం అంటారట. అంటే ఒక సందర్భంలో చెప్తారు, ఎక్కడ ప్రపంచంలో ఏ మూల కూడా తృప్తిపరచలేనటువంటి స్త్రీలను కూడా, మహిళామణులను, బాలలను కూడా అన్నారు. బాలాశ్చ, అది గమనించండి స్త్రీలింగ శబ్దంగా. వారికి కూడా తృప్తి కలిగించేలాగా వారు వడ్డన చేసి వారిని సంతోషపరిచి వారికి ఆ రకమైనటువంటి ఆతిథ్యాన్ని అందించారట. ఎందుకండి ఇంతలా మీరు దీన్ని పెద్దది చేసి చెప్తున్నారంటారేమో, వారికి ఏం కావాలో బ్రహ్మదేవుడికి కూడా అంత తేలిగ్గా తెలియదు. రామాయణ తత్వమైన వంట పట్టచ్చేమో తప్ప లలనామణుల తృప్తి దేనివల్ల కలుగుతుందో కనుక్కోవడం చాలా కష్టమండి అన్నారు. ఇక్కడ ఒక చిన్న ఘటన చెప్తారు. ఒక కథ అందరికీ తెలిసిందే మీకు. ఒకానొక దగ్గర ఒకానొక కుంభమేళా లాంటి దాంట్లో కొంతమంది స్వామీజీలంతా కలిశారు. ఒక్కొక్కరి అనుభవాన్ని చెప్తున్నారు. స్వామి, మీరు ఎప్పుడు నుంచి ఇలా మారారు, మీకు ఎప్పుడు జ్ఞానోదయం అయింది, ఈ రకంగా అడుగుతుంటే ఒక్కొక్కరి అభిప్రాయాలు చెప్తున్నారు. దూరంగా చెట్టు కింద ఒక ఆయన కూర్చుని అలా జపం చేసుకుంటున్నారు. ఇదేంటండి మనందరం ఇంతలా మాట్లాడుకుంటున్నా వారు ఏకాస్త కదలకుండా ఎక్కడో వెళ్ళి జపం చేసుకున్నారంటే వారికి అయినటువంటి జ్ఞానోదయం మామూలుది కాదనమాట, మంచి తపోనిష్టలో ఉన్నారన్నారు. ఉండబట్టలేరు కదా. దగ్గరికి వెళ్ళి,
స్వామి మీరేమనుకోకపోతే మీకు ఎప్పుడు జ్ఞానోదయం అయిందో కాస్త చెప్తారా అన్నారు. ఆయన తీరిగ్గా గండ నిమురుకుంటూ ఇలా, ఏం లేదండి, నేను వెనక పట్టుచీరలు అమ్మే ఒక షాపులో పనిచేశాను. అక్కడికి ఆడవాళ్ళు రెగ్యులర్గా కస్టమర్లుగా వచ్చేవారు, వారి వల్ల నాకు జ్ఞానోదయం అయిందండి అన్నారు. ఏమండి వారు చేసిన మీకు ఉపదేశం అన్నారు. ఏం ఉపదేశం లేదండి, వారు రెండే 2 ప్రశ్నలు వేస్తారు, దానికి ఎంతటి వారికి జ్ఞానోదయం అవ్వాల్సిందే. ఏమని? చీరలు పరిచి చూపించడం నా వంతు, ఇదే రంగులో వేరే డిజైన్ ఉందా అని అడుగుతారు. డిజైన్ చూపిస్తే ఇదే డిజైన్లో వేరే రంగు ఉందా అంటారు. వారిని తృప్తిపరచడానికి బ్రహ్మదేవుడికి కూడా వల్ల కాదండి. ఆ దెబ్బతో నాకు ఈ వ్యాపారం వద్దు, ఈ పెట్టుబడి వద్దు, ఈ లాభాలు వద్దు అని చెప్పి హరే రామ అని చెట్టు కింద కూర్చొని జపం చేసుకుంటూ ఉన్నానండి అంటారు. అలాంటి స్థితిలో అలాంటి లలనామణులను కూడా ఇక్కడ కూర్చోపెట్టి ఇంత అందంగా వడ్డించి ఆ పంక్తులన్నీ కూడా ఆ కాళ్ళ గజ్జలు, ఆరని పారాణి, నుదుట కుంకుమ, ఆ జడలో ఆ పూలు, వీటన్నింటితోటి పిల్లలు, పెద్దలు, అలాగే సౌభాగ్యవతులు, ముత్తైదువులు, బాలా అన్నదానికి నిర్వచనం చెప్తారు. 16 ప్రాయంలో ఉన్నటువంటి ఆ పడచులంతా కూడా తృప్తిగా తింటూ ఆ వంటవాళ్ళని పిలుస్తూ, ఇది ఎలా వండారండి, అది ఎలా చేశారు అని చెప్పి, ఇంతలో వాళ్ళు ఏదో చెప్తూ ఉంటే, ఇది నాకు ఆల్రెడీ తెలిసే, నేను చేశాను, మా ఆయన ఎంతో మెచ్చుకున్నారు అని చెప్పేవాళ్ళు ఒకళ్ళు. ఇలా ఒక్కొక్కళ్ళు తిన్నగా వంటవాడి దగ్గరికే వెళ్ళిపోతూ ఎంతో తృప్తిగా, ఎంతో సందడిగా, ఇంతకుముందు అన్నానమే, ప్రతి ఒక్కరూ బియ్యపురాల్లాగా, ప్రతి ఒక్కరూ ఆడపడుచులాగా అంత వైభవంగా జరుగుతోందిట ఆ భోజనశాలలో ఆ వృత్తాంతమంతా కూడా. కనుక వృద్ధాశ్చ వ్యాధితాశ్చైవ స్త్రియో బాలాహ తథైవ చ అనిశం భుంజమానానాం న తృప్తిరుపలభ్యతే. అక్కడ చెప్తారు, వడ్డడానికి పట్టుకొస్తూ ఉంటారట వాళ్ళంతా కూడా. అనిశం అంటే నిరంతరంగా, ఈ సమయం కాదు ఆ సమయం కాదు. మామూలుగా మనం ఎక్కడైనా పెళ్ళిళ్ళలో అక్కడ కేటరింగ్ మరో దానికో ఇస్తామనుకోండి, ఇప్పుడు కట్టేసేమండి, అంతా క్లోజ్ అయిపోయిందండి, ఇంకా నెక్స్ట్ టిఫిన్కి ప్రిపేర్ చేస్తున్నామండి, కాఫీలు అయిపోయాయండి, ఇంకా టీలండి, అలా చెప్తారేమో. దశరథ మహారాజు గారి వంటశాలలో మాత్రం అలా కాదట. క్షణంలో వచ్చిన వారు చెప్పినదే తడవుగా రెండో క్షణంలో అక్కడ ఆ సరుకులు అందిస్తూ ఉండడం. వారు అలా అందించడానికి సిద్ధపడిన క్షణానికి వారు ఇంకా రాకపోతే, అరే రే కాఫీ చల్లారిపోతుందే, అరే రే పలహారం ఇలా అయిపోతుందే అని చెప్పి వీరు వెతల పడిపోతూ, అయ్యా ముందు వచ్చి ఇది తీసుకోండి, ఇది తీసుకోండి అని చెప్తూ ఉంటే, అనిశం నిరంతరాయంగా, రాత్రి లేదు పగలు లేదు, భుంజమానాన ఆ ఆహారాన్ని ఎంతో రుచికరంగా ఆస్వాదిస్తూ ఉంటే, న తృప్తిరుపలభ్యతే, తృప్తి లేదన్నారు. అదేం విచిత్రం అండి, తింటే ఎవరికైనా కడుపు నిండాలి కదా, తృప్తి కలగాలి కదా. అంటే ఇక్కడ చాలా చమత్కారం ఏంటంటే, వడ్డించడానికి వస్తూ ఉంటే మీరు కాఫీ తాగుతారా, టీ తాగుతారా, పాలా పళ్ళ లేకపోతే వగైరా అని అడుగుతూ ఉంటే, ఒక్కొక్కరు బాబోయ్ మాకిది బాబోయ్, మాకిది వద్దు బాబోయ్, మాకిది వద్దు బాబోయ్ అని చెప్తున్నారట. ఏమి చమత్కారం అంటే, ఇంకా నేను తినలేనండి, నాకు పొట్ట పట్టదండి అని చెప్పేవాడే తప్ప నాకు చాలండి అని చెప్పేవాడు ఒక్కడు కూడా లేదుట. కనుక ఈ చాలు అనేటటువంటి తృష్ణాక్షయం, ఈ ఆశ చావడం అనేది అక్కడ లేనే లేదండి అన్నారు. ఇది ఎంత ఎవరి దగ్గర? అక్కడ వేలాది కొలది ఒక్కొక్క పంక్తిలో కూర్చుని భోజనం చేసే వాళ్ళ దగ్గర. అంతేనా అండి అన్నారు. తెర చాటున చాటుకుండా గమనిస్తున్న ఇంకొక అంశం కూడా ఏమని, మన ఇళ్లలో కూడా కన్యాదానం అయిపోయి ఏదో తలంబ్రాలకి దానికి సిద్ధం చేస్తుంటే ఈ లోపల గబగబ ఈ భోజనాల దగ్గరికి వచ్చి ఆ పెళ్లి కూతురు తండ్రి వాళ్ళు ఎవరెవరికి ఏమేమి ఏర్పాట్లు కావాలో చూస్తూ ఉంటారు కదా. వారు ఇలా పంక్తిలో వెళుతూ ఉన్నా వెనకాల వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండేటటువంటి మాటలే వింటూ ఉంటారు కదా. వీరు ఇది ఇంత రుచికరంగా ఉంది, అదంత మధురంగా ఉంది, ఆ పదార్థాలు కూడా కొంచెం మనం అనుకుందాం. ఏమని, ఒక దగ్గర తీయటి లడ్డు మిఠాయిలు, ఒక దగ్గర రవ్వ లడ్లు, ఒక దగ్గర తెల్లగా ఉండేలాంటి రసగుల్లాలు, ఒక దగ్గర ఏదో బ్రౌన్ కలర్లో అంటారే అలా దోరగా వేయించినటువంటి గులాబ్ జాములు, ఒక దగ్గర ఆ అన్నకూటాశ్చ అని చెప్పి అక్కడి నుంచి దాన్ని అంతని వర్ణిస్తారు. వెండి కొండల్లాగా ఉన్నటువంటి అన్నపురాశులట. మరొక దగ్గర పెద్ద పెద్ద ఇంకా పర్వతాలు కనిపించాయిట. అవి ఎలా ఉన్నాయన్నారు, చిత్రకూటాల్లా ఉన్నాయిట. అంటే కొంత ఆకుపచ్చగా, కొంత పసుపచ్చగా, ఈ రకంగా రకరకాల రంగులతో, కొంత ఎర్రగా. ఏమిటండి ఆ కూటాలు అన్నారు. కూటం అంటే రాశి, అది కొండ అంత అన్నమాట. ఒక దగ్గర అన్నం అనుకున్నామే, అది వెండి కొండలా తెల్లగా ఉంది. మరి మరొక దగ్గర చిత్రకూటం అంటే ఏమి అన్నారు, పులిహార. అందులో కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని ఎండుమిరపకాయలు, లేకపోతే పచ్చటి పసుపు కలిపినటువంటి ఆ అన్నం, ఆ జీడిపప్పులు, ఆ నేతి రుచులు, ఆ సువాసనలు, ఆ ఘుమఘుమలు,
అవన్నీ తలుచుకుంటూ ఉంటే తినేవారికి ఎంతకీ కూడా ఇంకా చాలు అని అనిపించట్లేదుట. మరి ఇంకొంచెం దృష్టి తప్పిస్తే అక్కడ మరొక కొండ కనిపించింది. ఏమని? జిలేబీలు, అరిసెలు, అప్పడాలు, వడలు వీటన్నింటినీ అంతంత రాశులుగా పోసేరట. వ్యాఖ్యానంలో చెప్తారు, దీన్ని అంతనీ ఒక్కసారి తలుచుకుంటే చాలు, మన జీవితం మొత్తం మీద ఒక్కసారైనా సరే అంతటి సమారాధనం విడిగా చూడగలుగుతామో లేదో, సహస్రశః, లక్షశః, కోట్ల కొలది, కోటిశః అన్నదానం చేసినటువంటి మహాపుణ్యాన్ని పొందగలుగుతారు అని చెప్తారన్నమాట. కనుక ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మనం ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోకూడదు. తృప్తి లేదు అని అనుకున్నాం కదా, నతృప్తి రూపలభ్యతే. ఎవరికి? దశరథ మహారాజుకి. ఎంత పెట్టినా వారికి ఏమైనా ఇంకొంచెం కావాలేమో కొంచెం గమనించండి, వీరికి ఏమైనా ఇంకొంచెం వడ్డించండి, వీరికి చట్నీ వేయండి, వారికి పచ్చడి వేయండి, వీరికి అప్పడం వేయండి, వారికి వడవేయండి అని చెప్పి ఇలా పురమాయిస్తూ ఉన్నారట. ఎక్కడ? తెరచాటుగా. ఎందుకు? ఈ బ్రాహ్మణాది సమారాధనం చేస్తుంటే వారు ఎదురుపడకూడదు కదా. వీరంతా శ్రోత్రియులు, విద్వదాహితాగ్నులు, నిరంతరం అగ్నిహోత్రం చేస్తూ ఆ అగ్నిదేవుడికి కావలసినటువంటి తీయటి రుచికరమైన తృప్తిగా ఉండేలాంటి హవిస్సును ఇచ్చి మెప్పించే మహనీయులు తనింట అగ్నిహోత్రుడిగా కూర్చుని భోజనం చేస్తూ ఉంటే ఆ భోగమే భోగం, ఆ వైభవమే వైభవం. కనుక అనిశం భుంజమానానాం నతృప్తిరుపలభ్యతే. ఒక దగ్గర స్త్రీలకి, ఒక దగ్గర ఆడపడుచులకి, ఒక దగ్గర మిగతా భోజనం చేసే అతిథులకి, మరొక దగ్గర దశరథుల వారికి. తరువాతి శ్లోకం. అందుకనే చెప్తారు, దీయతాన్ దీయతామన్నం వాసాంసి వివిధాని చ ఇతి సంచోదితాస్తత్ర తథా చక్రురనేకశః. వీరికి కొంచెం వడ్డించండి, వారికి కొంచెం పట్టండి, వీరి దానిలో ఏదో పలానాది తగ్గింది, అది కొంచెం పట్టండి, మీరు బూరికి చిల్లు చేయండి, అందులో కొంచెం నెయ్యి వేస్తాను అని ఈ రకంగా వడ్డించేవాళ్ళు వడ్డిస్తూ ఉంటే ఆ వడ్డించే వాళ్లను బాబోయ్ మాకొద్దు మాకొద్దు అని వారు విస్తరి మీద చేతులు అడ్డంగా పెట్టేసి తల కూడా అడ్డం పెట్టేసి పడిపోతూ ఉంటే ఏం చెయ్యాలో తెలియక దిక్కు చూస్తుండే సందర్భంలో ఈ వడ్డనకు ఉన్న పరిచార వర్గానికి సహకారంగా ఉన్న వ్యక్తులు కొందరున్నారట. వారందరూ ఇతి సంచోదిత అంటారు. కంటి సైగలతో ఏం పర్లేదు, ఒక్కటి వేసేయి అని చెప్పడం. వారు అయ్యా ఒక్కడంటే ఒక్కటే వడ్డించండి అని అనడం, ఒక్కటంటే ఒక జంట అనడం, 2 బూర్లు తీసివేసేయడం. ఈ రకంగా సాగుతోంది అక్కడ. దీయతాం మనం ఇంకొంచెం వడ్డించండి. అంతేకాదు వాసాంసి వివిధానిచ. మనం ఎక్కడైనా వస్త్రదానం చేస్తే ఒక పెద్ద లాటు కొనుక్కుని కొన్ని దుప్పట్లో ఏదో కొన్ని తువాళ్ళో వగేరాలో ఇస్తామేమో, కానీ మన ఇంటికి మన ఆడపడుచు కూతురో, లేకపోతే వదిన గారి పిల్లలో, లేకపోతే తాతగారి మనవరాళ్ళో వగైరాలో ఎవరైనా వచ్చారనుకోండి, పిల్ల నీకు ఈ గాజులు బాగుంటాయే, నీకు ఈ డ్రెస్సు బాగుంటుందే, ఇంకో నువ్వు వేసుకున్న డ్రెస్ మీదకి ఈ చున్నీ అయితే ఎంత బాగా మ్యాచ్ అవుతుందో అని చెప్పి మన పిల్ల కోసం దాచుకున్నవి కూడా ఎంతో ఆత్రంగా సంతోషంగా వారికి ఇది బాగుంటుంది ఇది మ్యాచ్ అవుతుంది అని అప్పచెప్తూ రకరకాలుగా వారిని ముస్తాబు చేసి వారు వేసుకుని అటు ఇటు అద్దం ముందు ఇలా చూసుకుంటూ ఉంటే చూసుకుని మనం మురిసిపోతామే. అలా తన పిల్లలని ఊహించుకుని తన పిల్లల్లాంటి వారే వీరంతా అనుకుని వీరందరిలోనూ తన పిల్లల్ని గమనించుకుంటూ భావిని భవిష్యత్తు భాగ్యాన్ని అందంగా మనస్సులో అనుభవిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నటువంటి ఆ దశరథ మహారాజు ఎవరెవరికి ఏదేది కావాలో అదల్లా అలా సంకల్ప మాత్రం చేత అన్నట్లుగా, అంటే దివ్యమైన సంకల్పం, శుభ సంకల్పం వల్ల ఉంటుందన్నమాట. మనం కూడా ఇళ్లలో అంటూ ఉంటాం, నీ అదృష్టమే పిల్ల, సరిగ్గా నీకు ఇలా చేయి పెట్టగానే దొరికింది, ఇదిగో ఇది తీసుకో అని. అంటే మనసు మంచిగా ఉంటే ఆ సమయానికి అన్నీ అలా అంది వస్తాయి అన్నమాట. అలా ఎవరెవరి స్థాయికి ఎవరెవరికి ఏవేవి ఎలా కావాలో అలా పంచిపెడుతున్నారట అక్కడంతా. అంటే కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, అబ్బే ఈ బరువైనవన్నీ మేము కట్టుకోవడం లేమండి, మానేసేమో, మెత్తగా ఉండే వస్త్రం ఏదైనా ఇవ్వండి అంటారు. మనం ఎంతో ముచ్చటగా పెద్ద పట్టు చీర కొని పట్టురావచ్చు, అలా కాదు, సుఖంగా ఉంటుంది. మీరు సమ్మర్లో కూడా సుఖంగా కట్టుకోవచ్చు అత్తయ్య, మనం ఏదైనా ఇస్తామనుకోండి, ఏమే అప్పుడే ముసల్దాన్ని అయిపోయిన అనుకున్నావా, కొంచెం ఏదైనా కలర్ఫుల్గా ఉండేది ఉంటే తీసి అని అనొచ్చు. ఏమో ఎవరి టేస్ట్, ఎవరి అభిరుచి, ఎవరి ఆశయం, ఎవరికి తృప్తి దేనివల్ల ఎలా కలుగుతుందో తెలియదు. కనుక అన్ని రకాల వర్గాలు అక్కడ అలా పెట్టుకుని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అన్నట్లుగా ఒక్కొక్కటి తీసి వారికి కావాల్సినంత కొదవ లేకుండా ఒకటి అడిగితే రెండింతలుగా వారికి అందరూ అలా అప్పచెప్తున్నారట. ఇది సంచోదిత. ఇలా ప్రేరేపింపబడుతున్న వారులై ఎవరి ద్వారా? దశరథుడి ద్వారా. ఎవరు? సుమంత్రుడు. మరి వారి ద్వారా మిగతా అనుయాయులు, వారి ద్వారా మిగతా అనుయాయులు, వారి ద్వారా ఇలా పరంపరగా అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అని ఆ దేవేంద్రుడు సైతం విస్తుపోయి రెప్పార్పకుండా కళ్ళు పెద్దవిగా, ఎన్ని 1000 కళ్ళు
అలా పరిశీలించేలాగా ఉందిట. అత్యంత రమణీయమైనటువంటి ఆ సంఘటన, ఆ దృశ్యం. తృప్తిగా భోజనం, ఆనందంగా కట్టుకునే బట్టలు, వస్త్రాలు, మణులు, మాణిక్యాలు, అదంతా కూడా. ఆ తరువాతి మాట, ఇది తాత్పర్యం మనం చెప్పేసుకున్నాం. అన్నకూటాశ్చ బహవః దృశ్యంతే పర్వతోపమాః దివసే దివసే తత్ర సిద్ధస్య విధివత్తదా. వండేవారు వండేస్తున్నారు, పట్టుకొచ్చి అక్కడ పోసేవారు పోసేస్తున్నారు, తీసి వడ్డించేవారు వడ్డించేస్తున్నారు, తినేవారు తినేస్తున్నారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఎప్పుడూ అక్కడ కొండంతగా ఆ పర్వతరాశుల్లాగా ఆ పదార్థాలు ఉండనే ఉన్నాయట. అవన్నీ కూడా విచిత్రంగా చెప్తారు. చెయ్య కడుక్కుందాం అని లేచి వెళ్ళిన ప్రతి వాడికి కూడా మళ్ళీ ఒక్కసారి విస్తర వేసి అక్కడ ఉన్నట్లయితే, అయ్యా మీరు భోంచేశారా దండి అంటే ఈ తృప్తి తీరక మళ్ళీ వచ్చి కూర్చుంటున్నారట. ఇప్పుడు మీరు అడుగుతారేమో, ఏమండి తిన్నవారికి తినని వారికి చెయ్యి చూస్తే తేడా తెలీదా అండి అని. అంటే ఆ చెయ్యి కూడా కడుక్కోక్కర్లేకుండా కూడా వారు అలా శుభ్రం చేసి నాకేసారన్నమాట. అలా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ మొహమాటం తీరక, ఈ తృప్తి చాలక మళ్ళీ వచ్చి కూర్చుంటూ, ఏమిటో పక్క వాళ్ళు గమనించారనుకోండి, ఇప్పుడే నేను తినేసాను కానీ వేడివేడి మిరపకాయ బజ్జీలు అంటే ఏమిటో నాకు కొంచెం బలహీనత, ఒక్కటి పెట్టండి ఏదో కంపెనీ కోసం అంటుంటారు పక్క వాళ్ళకి తోడు. ఉత్తిది అదేం కాదు, ఆ జిహ్వ చాపల్యం అలా ఉంది. ఇక మన ఇళ్లలో శుభకార్యంలోనే కాదు, దశరథ మహారాజు గారి ఆ సందర్భాల్లో కూడా ఇప్పుడు తినేవారు ఇలా కొసరు తింటూ ఉంటే మరి వండేవారు అలా వండుతూ ఉంటారు కదా, వడ్డించేవారు పట్టుకొచ్చి రాశులుగా పోస్తూ ఉంటారు కదా. కనుక ఎప్పుడు ఏ సందర్భంలో రాత్రి పగలు ఎలా పరిశీలించినా ఎప్పుడూ కొండంతలుగానే ఉంటున్నాయట ఆ పదార్థాలన్నీ కూడా. అన్నకూటాశ్చ బహవః దృశ్యంతే అన్నారు. పర్వతోపమాహ, పర్వతాన్ని పోల్చి ఉన్నటువంటివి. ఎంతవరకండి అన్నారు. దివసే దివసే తత్ర. ఈరోజు ప్రధానమైన రోజండి, ఇప్పుడు భక్తులు ఎక్కువ మంది వస్తారు అని అనుకోవడానికి లేదు. ఈ రోజుతో ఈ కార్యక్రమం ఒక ఘట్టం పూర్తయిపోయింది, లేకపోతే ఎల్లుండి నుంచి కొంచెం జనాలు పెరగచ్చు, ఇలాంటి కొలబద్దలు ఏమీ లేవు. ప్రతిరోజు నిత్య కళ్యాణం, పచ్చ తోరణం అన్నట్లుగా ఆ మధురాది మధురములైనటువంటి ఆ పదార్థాలన్నీ సాక్షాత్తుగా అన్నపూర్ణాదేవి తానే వండి తానే వడ్డించి తానే ఆరగిస్తోందా అన్నట్లుగా ఉంది ఆ వాతావరణం అంతా. దివసే దివసే తత్ర సిద్ధస్య విధివత్తదా అన్నారు. ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి మాట. విధివతు చేసేరట ఆ ఏర్పాట్లన్నీ. ఏమండి ఇక్కడ విధి అన్నారు అంటే శ్రౌత ప్రక్రియ అంటారా, కల్పసూత్రమా, యజ్ఞాలు యాగాలకి సంబంధించినటువంటి వేదఘట్టాలా? కానే కాదంటున్నారు. మరి ఏమన్నారు? విధి అంటే పాకశాస్త్రం ఒకటి ఉంటుంది, దాన్ని సూదశాస్త్రం అని పిలుస్తారట. ఎంత స్థాయిలో పప్పులో ఉప్పు వేయాలో, ఎక్కడ చింతపండు వేయాలో, ఎక్కడ నిమ్మరసం పిండి ఆ పులుపు రప్పించాలో, ఎక్కడ మామిడికాయ తురిమి దానిలో కలపాలో, కొబ్బరి పచ్చడి ఎలా చేస్తే రుచిగా ఉంటుందో, ఎక్కడ పోపు దోరగా వేగాలో, ఎక్కడ మెత్తగా ఉండాలో, దీన్ని అంతని కూడా ఏ పాలతో కలిపి అన్నం వండితే ఏ రుచి వస్తుందో, ఎంతవరకు వెళ్ళిన తర్వాత బెల్లం వేస్తే పాలు విరిగిపోకుండా ఉంటాయో, ఎప్పుడు అందులో నెయ్యి వేసి వెంటనే కిందకి దింపేయాలో, దీన్ని అంతని కూడా ఎంతో అందంగా వివరించేటటువంటి శాస్త్రం. మరి అదంతా తవ్వితే ఇప్పుడు ఈ అన్నరాశులంతని తవ్వి మనమే తినేసినట్లు అయిపోతుంది, అమ్మో కడుపు ఉబ్బిపోతుంది. కనుక దాన్ని మరొకసారి ఎప్పుడైనా చెప్పుకుందాం. ఒక సందర్భంలో చెప్తారు, పనస్తోన్లు తింటే నాకు పడదండి అని ఎవరైనా అన్నారనుకోండి, అక్కడంతా విధివతు పాకశాస్త్రజ్ఞులంతా ఉన్నారు. ఏమీ లేదండి, అంతా తినేసిన తర్వాత ఒక్క పనసుతోన నూనెలో ముంచి అలా తిన్నారనుకోండి, ఈ మొత్తం అంతా జీర్ణమైపోతుంది. అత్తా ఈ పనస్తోన్లు కోస్తుండే చేతికంతా సొనంటుకుపోతుందని ఎవరైనా అన్నారనుకోండి, ఆ మాదిరి శుభ్రంగా నూనె రాసుకుంటే అదంతా చేతికి వదిలిపోయి తర్వాత కడుక్కునేటప్పుడు చాలా సులువైపోతుంది. ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆ పదును చెడకుండా, అదను చూసుకుని, ఆ రుచి తప్పకుండా, ఎవరెవరికి ఏ ఏ స్థాయిలో ఎంతసేపైనా సరే అది గుల్లగా ఉండేలాగా, ఎంతసేపటికి అది గట్టిపడిపోకుండా మెత్తగా ఉండేలాగా ఈ విధానాన్ని అంతని తెలిపేటటువంటి ఆ శాస్త్రం చదువుకున్నటువంటి మన దానిలో అనుకుంటారే ఏదో సూపర్ చెఫ్, మాస్టర్ చెఫ్ అని, అలాంటి వాళ్ళందరినీ తలదన్నిన నలభీమ పాకాన్ని వడ్డించేటటువంటి శాస్త్రజ్ఞులంతా ఉన్నారట. కనుక చెప్పారు సిద్ధస్య విధివత్తదా. తర్వాతి మాట, నానాదేశాత్ అనుప్రాప్తాః పురుషాః స్త్రీగణాస్తథా అన్నపానైః సువిహితాః తస్మిన్ యజ్ఞే మహాత్మనః. మన దశరథ మహారాజు మహాత్ముడు, నిజంగా మహాత్ముడు. ఎందుకంటే మనల్ని అందరినీ ఇంతలా బాగు చేస్తున్నాడు కనుక. ఏ అన్న సమారాధనం ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగిపోయిందో తను ఎలా చేశారో చూశారు వాల్మీకి మహర్షి. ఇంకా విచిత్రం ఏమి, మనతో పాటుగా ఉన్నది ఎవరు?
మన అవతార పురుషుడు రామచంద్ర ప్రభువు. అలాంటి రామచంద్ర ప్రభువు అశ్వమేధ మహామండపంలో యాగదీక్ష మధ్యలో సవనానికి వచ్చిన ఆ అంతరంలో వృథా కాలక్షేపంతో సమయమంతా వ్యర్థం కాకుండా ఉండడం కోసం కదా ఈ ప్రయత్నం అంతా. కనుక ఇలాంటి పరమ పావనమైనటువంటి ఈ ఘట్టాన్ని రాముల వారితో కలిసి మనం వింటున్నామన్నమాట. కనుక దీనికి అంతకీ కారకుడైనటువంటి ఆ దశరథ మహారాజు మహాత్ముడు, పరమ పూజ్యుడు. ఇంకొక అర్థం మహాత్ముడు, పరమ దయగలిగినటువంటి వ్యక్తి. మహాత్ముడు చాలా సునిశ్చితమైనటువంటి బుద్ధితత్వం కలిగినటువంటి వ్యక్తి. మహాత్ముడు గొప్ప ప్రయత్నం కలిగినటువంటి వ్యక్తి. ఎంతవరకు ప్రయత్నించి ఎన్ని సాధించినా సరే, ఏ ఒక్క చిన్నది తరువాయి ఉండిపోయినా సరే ప్రయత్నం ఎక్కడా కుంటుపడని మహనీయుడు. కనుక వాల్మీకి మహర్షి ఒక్క మాటలో చెప్పారు, మహాత్ముడు దశరథులు వారు. అలాంటి దశరథుల వారి యొక్క ఆ యాగంలో నానా దేశాత్ అనుప్రాప్తా, ఈ ప్రాంతం కాదు, ఆ ప్రాంతం కాదు, ఈ మండలం కాదు, ఆ మండలం కాదు, ఈ రాష్ట్రం కాదు, ఆ రాష్ట్రం కాదు, నా రాజ్యం కాదు, పరాయి రాజ్యం కాదు అనే భేదం లేకుండా పిలిచిన వారు, పిలవని వారు, లేవలేని వారు, కూర్చోగలిగిన వారు, కూర్చోలేని వారు, రకరకాల వ్యక్తులంతా కూడా. మొన్న మనం అనుకున్నాం, పిల్లల్ని చెయ్యి పట్టి నడిపించేలాంటి దృశ్యాలు కొన్ని దగ్గర, పిల్లల చెయ్యి పట్టి నడిచేటటువంటి పెద్దల దృశ్యాలు కొన్ని దగ్గర, చంకలో ఎత్తుకున్నటువంటి పిల్లల దృశ్యాలు కొన్ని దగ్గర, పొత్తిళ్లలో పెట్టుకుని బాలింత్రాల్లాగా తలకి కట్టుకున్నటువంటి దృశ్యాలు కొన్ని దగ్గర. ఇలా తండోపతండాలుగా ప్రపంచమంతా ఇక్కడే ఉందా అనిపించేలాగా ఉంది ఆ జనవాహిని అంతా కూడా. నానా దేశాదు అనుప్రాప్తా పురుషా స్త్రీ గణా, గుంపులు గుంపులుగా వీరంతా కూడా. తథా అన్నపానై సువిహితా, వచ్చిన ప్రతి ఒక్కరూ అయ్యా తాగడానికైనా ఇవ్వమంటారా, ఏదైనా కడుపు నిండా భోంచెద్దురు కానీ రండి, ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చారో ఇక్కడ కూర్చోండి, ఇక్కడ నుంచోండి, ఇక్కడ ఇలా ఉండండి అని చెప్పి వచ్చిన ప్రతి ఒక్కరికి పక్కవారు కూడా వస్తారు, లైన్ పూర్తవుతుంది అని ఆగమనకుండా, ప్రతీక్ష చేయించకుండా, వెయిట్ చేయించకుండా, పదార్థం చల్లారిపోకుండా, కాదు ఆకలి చల్లారిపోకుండా వారికి వడ్డించేస్తూ వారిని తృప్తిపరిచారట. అన్నపానై సువిహితా తస్మిన్ యజ్ఞే, ఆ అశ్వమేధ మహాక్రతువులో ఇలా జరిగిందన్నమాట. తరువాతి మాట, అన్నం హి విధివత్ స్వాదు స్వాదు స్వామి ఒత్తులేదు, అన్నం హి విధివత్ స్వాదు ప్రశంసంతి ద్విజర్షభా అహో తృప్తా స్మ భద్రంతే ఇది శుశ్రావ రాఘవ. దీన్ని దృష్టిలో పెట్టుకుని తెర వెనుక నుంచి దశరథులు వారు విన్నారు అని ఇందాక చెప్పాను. ఏమనంటే వారు మాట్లాడుకునే మాటలు కొన్ని ఆ దడి వెనకాతల నుంచి వింటున్నారట, వినిపిస్తోంది దశరథులకి. ఏమని అంటే, అన్నం హి విధివతు, అబ్బా ఏం వండేరయ్యా, ఇన్నాళ్ళ నుంచి మా ఇంట్లో భోంచేస్తున్నాను కానీ ఒక్కనాడు ఈ రకంగా రుచికరంగా లేదయ్యా అని అనుకుంటున్నారట. అంటే ఎంత ధైర్యమో చూడండి, భార్య పక్కన లేదు కదా అంచేత పక్కన ఉన్న తోటి స్నేహితుడితో ఈ విషయాలన్నీ ఓపెన్గా అంటే ప్రకటంగా చెప్పేసుకుంటున్నారన్నమాట. అన్నం హి విధివతు, పాకశాస్త్రంలో చెప్పినట్లుగా అబ్బా ఈ దోసకాయ పచ్చడి, ఈ కొబ్బరి పచ్చడి, ఈ అనపకాయ పులుసు, ఆ ఆవపెట్టిన పనసపొట్టు కూర, ఈ గారెలు, ఆవళ్ళు, ఆ అప్పడాలు, వడియాలు ఎంత పద్ధతిగా ఉన్నాయ్యా అనుకుంటున్నారట. పదార్థం చేసి చూస్తున్నారట, వడ్డించే వారిని గమనిస్తున్నారట, ఈలోపు తింటున్నారట. ఇలా పక్కకి జరుపుకుంటూ ఉంటారు. ఏమని, ఈ వడ్డించేవారు మళ్ళీ ఎప్పటికి వస్తారో, అందులో నెయ్యి దొరుకుతుందో లేదో అని మనవాళ్ళు కూడా గమనించండి. మీరు తినబోయే అన్నం మీద కూడా కొంచెం ఇలా జరుపుకుని అందు మీద నెయ్యి వేయించేసుకుంటూ ఉంటారు. కానీ అక్కడ అలా లేదు. ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎలా కావాలో అలా వడ్డించడమే వారి ప్రత్యేకత. అన్నం హి విధివత్. అంతేకాదు, ఇలా ముట్టుకుని చూడగానే మనం వాళ్ళు కూడా ఎక్కడైనా కొనుక్కోవడానికి అక్కడికి వెళ్తే దాన్ని ముట్టుకుని వేడిగా ఉందా వడ సరే అని కొనుక్కుంటూ ఉంటారే, అంటే ఆ వేడి తగ్గకుండా తినాలనే ఆరాటం, ఆ ఆరాటాన్ని గమనించి వడ్డించడం, ఇవి రెండు గొప్ప నైపుణ్యాలు, కౌశలాలు అని వర్ణిస్తోంది శాస్త్రం. కనుక స్వాదు చాలా రుచికరంగా ఉందిట. కొన్ని వస్తువులు పరమాన్నం వగేరాలు ఉన్నాయనుకోండి, చల్లగా చల్లారితే చాలా బాగుంటుంది. ఉఫ్ అని ఊదుకుంటూ వేడివేడి పరమాన్నం తాగితే ఏం బాగుంటుంది, చల్లారితే తీపి తెలుస్తుంది అని పెద్దవాళ్ళు చెప్తుంటారు. మరి కొన్ని వస్తువులు ఉన్నాయనుకోండి, అవి వేడివేడిగా తింటూ ఉంటే అరిసెలు వగైరాలు కరకరలాడుతూ ఉంటాయి, అది దానికి స్వాదుత్వం. పరమాన్నానికి ఈ రకమైనటువంటిది స్వాదుత్వం. మరి పులిహార లాంటి వగైరాల వారి గురించి చెప్తూ ఉంటారు, బాగా ఊరితే పులుపు పట్టి అబ్బా నోరు ఊరించేలాగా ఉంటుందండి అంటారు, అది దానికి స్వాదుత్వం. ఇది అంతా ఒక దగ్గర చాలా అధికమైపోయింది అనుకోండి, ఆ బూరి మీదో మరొక దాని మీదో తృప్తి తీరలేదనుకోండి, కొద్దిగా ఏదో సావకాయో వేసుకుని అందులో నలుచుకుని తినండి అని చెప్తారు సలహా. అది ఒక రకమైనటువంటి స్వాదుత్వం. ఈ రకంగా అన్నం హి విధివత్ స్వాదు ప్రశంసంతి ద్విజర్షభా, ఇలా గొప్పగా ప్రశంసిస్తున్నారట. అంటే ఇక్కడ దాచుకోకుండా చెప్పాల్సినటువంటి ఒక మాట, ఏమండి ఇంతమంది భోంచేశారు కదా,
చిట్ట చివరికి ఏ రకంగానూ మెప్పించలేని ఆ పట్టుచీరల వృత్తాంతంతో ఉన్నటువంటి ఆ స్త్రీలు ఆడపడుచుల్లాగా ఉన్న 16 ఏళ్ల ప్రాయంలో ఉన్న ఆ పిల్లలు కూడా తిన్నారు కదా. మరి వీరెవరి మాట చెప్పకుండా బ్రాహ్మణోత్తములు గొప్పగా ప్రశంసించారేంటండి అన్నారు. బ్రాహ్మణో భోజన ప్రియ, ఎంత కాదన్నా దండిగా ఎంత సంచుల నిండా ఎన్ని డబ్బిచ్చినా మణులిచ్చినా మాణిక్యాలు ఇచ్చినా ఆ వేల్టికి వేదం చదివి చదివి మాట్లాడి ఉన్నటువంటి ఆ మహనీయులకి, ఆ హోమం చేసి అలసిపోయినటువంటి ఆ ఉత్తములకి కాస్త అందంగా పచ్చటి అరిటాకు వేసి పాత్రాభిగారం చేసి ఎంతో శుచిగా శ్రోత్రియంగా వడ్డిస్తే దాన్ని తిని తన ఆకలి తీర్చుకుని ప్రాణాగ్నిహోత్రంతో దేవతల్ని తృప్తిపరిచిన ఆ బ్రాహ్మణోత్తముడి నోటి వెంట అప్రయత్నంగా తృప్తాస్మః అన్నదాత సుఖీ భవ ఆ మాట వచ్చేస్తుంది. అందుకనే బ్రాహ్మణో భోజన ప్రియ అన్నారు. ఈ నీతిని, ఈ తత్వాన్ని, ఈ బ్రాహ్మణులకు ఉండేటటువంటి ఈ భోజన ప్రీతిని గమనించినటువంటి వాల్మీకి మహర్షి ఏ ఒక్కరి ఫీడ్బ్యాక్ అంటారే, వారి ప్రతిస్పందనను పెద్దగా గమనించకుండా అంతా పక్కన పెట్టి ద్విజర్షభాః ప్రశంసంతి అని చెప్పారన్నమాట. కనుక చాలా జాగ్రత్తగా గమనించండి. ఇలాంటి నిత్యాగ్నిహోత్రులు, శ్రోత్రియులు, ఉత్తములైనటువంటి ఈ వేదాంగాలన్నీ అధ్యయనం చేసిన ఉత్తములు భోజనం చేస్తుంటే అక్కడ తను ఎదురుపడి వాడి ఆచారానికి చెడగొట్టకూడదు కనుక చాటుకుండా విన్నారట దశరథులు. ఇంకా మజా ఉంది ఇందులో. ఏమని? తన చాటుకుండా విన్నటువంటి అసలైన మాట వింటూ ఉంటే భోజనం బ్రాహ్మణోత్తములకి, కడుపు భారం వారికి, తృప్తి దశరథుడికి అన్నట్లుగా ఉందన్నమాట ఆ మాట. కనుక ఇతి శుశ్రావ, అహో ఆశ్చర్యమండి ఇలాంటి రుచికరములైనటువంటి పదార్థాన్ని ఈ రకంగా ఏర్పాటు చేయడం అని ఆ బ్రాహ్మణోత్తముల మాట అన్నమాట అది. అహో తృప్తాస్మ, చాలా తృప్తి పొందేం మేం అని వారిలో వారు అనుకుంటున్నారట. భద్రంతే, ఏ దయగల మహారాజయ్యా, ఎంత అదృష్టవంతుడయ్యా, ఎంత భోజనం పెట్టాడయ్యా, ఎంతటి కమ్మని పప్పు కాచిన్నయ్యా అన్నట్లుగా ఆ గడ్డ పెరుగుతో చేసినటువంటి ఆ భోజనం వల్ల ముద్ద మింగడానికి చోటు లేకపోయినా బలవంతంగా ప్రయత్నించి అన్న మాట ఏమి? భద్రంతే, రాజా నువ్వు కలకాలం సుఖంగా పచ్చగా కళ్యాణంతో హాయిగా అభివృద్ధిగా అభీష్ట సిద్ధితో ఉండాలి అని దాని తాత్పర్యం అన్నమాట. భద్రంతే, ఈ మాట తెర వెనుక ఉండి విన్నారు ఎవరు? దశరథుల వారు. ఇతి శుశ్రావ, అలా వినబడింది. రాఘవ, రఘుకులమునకు ఉత్తమోత్తముడైనటువంటి దశరథుడు ఇలాంటి మహనీయుడికి తండ్రిగా, వీరిని తండ్రిగా పెట్టుకుని ఆవిర్భవించినటువంటి మహనీయుడు కనుక మన రాఘవుడు కూడా రాఘవుడుగా కీర్తింపబడతాడు. ఇతి శుశ్రావ రాఘవ స్వలంకృతాశ్చ పురుషాః. ఈ ఒక్క మాటతో మన ప్రవచనాన్ని ఆపుకుందాం. ఎలా అంటే, ఎంత రుచికరములైన వంటలు ఉన్నా, ఎంత అందంగా మర్యాదగా పిలిచి ఆహ్వానించి ఏదో పిల్లల్ని పెట్టుకుని ఆ గులాబీ పువ్వు ఇచ్చి దయచేయండి అని చెప్పి పన్నీరు చల్లి లోపలికి పిలిచిన, ఎంత ఎయిర్ కండిషన్డ్ ఏసీ ఏదో సమతులమైనటువంటి వాతావరణంతో ఉన్నటువంటి ఆ వేడుక జరిపించేటటువంటి చోటైనా సరే ఒక్క జాగ్రత్త దగ్గర చాలామంది ఫెయిల్ అయిపోతూ ఉంటారన్నారు. ఎక్కడన్నారు అంటే వడ్డించే వాళ్ళ దగ్గరట. ఏమి తేడా అన్నారు? చాలా నేర్పుగా కౌశలంతో వడ్డించే వాళ్ళని మేము చాలామందిని పెట్టుకున్నామండి, అడిగిన వారికి లేదనకుండా ఇస్తాం. అబ్బెబ్బే ఇదేం కాదండి, ఒక్క విషయం గుర్తుగా ఉండాలి. ఏమా ఒక్క విషయం అంటే, స్వలంకృతాశ్చ పురుషాః బ్రాహ్మణాన్ పర్యవేషయన్ ఉపాసతే చ తానన్యే సుమృష్ట మణికుండలాః. పిండి రుబ్బేవాడో, వడ్డించేవాడో, ఆ బూరెలు దేవేవాడో ఇలా ఉసూరుమంటూ అలా అన్నాడు అనుకోండి, అది తినబుద్ధేస్తుందా మనకి? కొంతమంది చెప్తూ ఉంటారు, ఒరే 5 స్టార్ హోటల్లో ఇక్కడ లేకపోతే ఇంకో చోట్ల ఎక్కడో నువ్వు ఇక్కడ ఉన్న ఈ ప్యాకింగ్లో ఈ అద్దాల్లో పెట్టినటువంటి ఈ వస్తువులే చూడకు, లోపలికి వెళ్ళి చూస్తే చాలా చిరాగ్గా ఉంటుంది అని కొన్ని దగ్గర వర్ణించుకోవచ్చు. దశరథ మహారాజు యొక్క వంటశాలల్లో ఆ వడ్డన ప్రాంతాల్లో అంటే ఆ భోజనాలహాలు ఫలహారాల శాలలో అలా లేదన్నారు. ఎలా ఉంది అంటే, స్వలంకృతాశ్చ పురుషాః, అందంగా ఆభరణాదులన్నీ వేసుకుని ఎంతో మంచి వస్త్రధారణం చేసి మంచిగా గంధం, బొట్టు, చెవి కుండలాలు ఇవన్నీ పెట్టుకుని ఎంతో ఆభరణాలతో విస్తరకేసి చూడాలా, పదార్థం కేసి చూడాలా, సమయం చూసుకోవాలా, పక్కవారి కేసి చూడాలా, కడుపు తడుపుకోవాలా అని కాకుండా అందరికీ ఏకగ్రీవంగా ఒకే అభిప్రాయం. వడ్డించేవారిని చూడండి రా అబ్బాయి ఎంత బాగున్నారో అనిపించేలాగా ఉన్నారట వారంతా కూడా. స్వలంకృతాశ్చ పురుషాః. మళ్ళీ ఇక్కడ కూడా ఇంకొక మాట, ఏమండి మరి ఆడవాళ్ళు వడ్డించలేదా అండి అక్కడ అంటారు. అంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో వాల్మీకి
మహర్షి యొక్క ఒక్కొక్క మాట వడ్డించలేదండి. అసలు ఆడవాళ్ళని అక్కడికి రానివ్వలేదండి అన్నారు. ఏమండి వాళ్ళు పనికిరారనా? కాదు. ఇంతింతటి బలవత్తరమైనటువంటి పని చేయాలంటే పాపం వాళ్ళు అలసిపోతారు. కింద కూర్చోపెట్టి మార్చి మార్చి ఈ గరిటతో ఇది ఒకరికి పులుసు ముక్కలు, ఒకరికి తేట, ఒకరికి కొత్తిమీర రాకుండా, ఒకరికి మిరపకాయలు రాకుండా ఈ రకంగా తినేవాళ్ళు అడుగుతారండి నిజంగానో? మరి దానికి ఆడవాళ్ళు పాపం కష్టపడిపోతారు కదా. దశరథ మహారాజుకి ఆడపడుచుల పట్ల ఎంత ప్రేమ, ఎంత అభిమానం! ఈ విషయాన్ని అంతని ప్రత్యక్షంగా చూసేరా వాల్మీకి మహర్షి అన్నట్లుగా అక్కడంతా కూడా స్వలంకృతులైనటువంటి పురుషులే వడ్డించారట, ఆడవారు కాదు. కష్టానికి తట్టుకోలేరు వారు, పాపం ఇంత బాధలు పడలేరు అని చెప్పి ఇంకొక మాట, బ్రాహ్మణాన్ పర్యవేషయన్, ఈ బ్రాహ్మణోత్తములందరికీ అలాంటి వారు వడ్డించారు అన్నారు. అయితే వారికి జతగా మరి కొంతమంది ఉన్నారట. అంటే మన ఇళ్లలో కూడా గమనించండి, ఆ పెళ్లి కూతురు తల్లో లేకపోతే వారో వియ్యాలారో, వదిన నేను స్వయంగా వడ్డిస్తాను అంటారు. మరి ఆ కాజాలో, బూరులో, పులిహారలో వగైరాలు వారు చేత్తో మోసుకొస్తారా? కాదు. పక్కన ఒకరు పట్టుకొస్తూ ఉంటారు, వారు వడ్డిస్తూ ఉంటారు. అలా ఆ పంక్తిలో ఈ పంక్తిలో వడ్డించడానికి అనువుగా వెనకాల పళ్ళాలతో ఈ పదార్థాలు, పిండి వంటలన్నీ పట్టుకుని, అంతకంటే ఇంకా మిక్కిలి వేషం వేసుకుని అలంకరించుకున్నటువంటి వారంతా కూడా ఈ వడ్డించే వారిని ఒక దేవతలాగా వారి సైగలు ఎలా ఉంటాయో అర్థం చేసుకుంటూ ఉపాసనం చేస్తున్నారట. శ్లోకం గమనించండి. ఉపాసతే చ తాను, ఆ వడ్డించే వారిని. ఎవరు? అన్యే సుమృష్ట మణికుండలాహ. సుమృష్ట అంటే అందంగా నగిషీలు పెట్టిన, అందంగా శుభ్రంగా ఉన్నటువంటి వస్త్రాలు, నగిషీలు పెట్టినటువంటి మణులు, మాణిక్యాలు. అంటే ఆ తినేవాళ్ళందరికీ ఇది పెద్ద బలహీనత ఉంటుంది కదా. ఆ వడ్డించేవాడు ఏ హారమో వగైరాలో ఏదో పట్టుకుని ఒక్కసారి అలా చూసారనుకోండి, అంతే, వాడు లేవలేరు, కూర్చోలేరు. కనుక హారాలకి తావు లేకుండా ఆడవాళ్ళని పక్కకు పెట్టి కేవలం కుండలాలతో ఉన్న వాళ్ళని మాత్రమే వడ్డనికి సరిపెట్టి ఉంటారు దశరథ మహారాజు. కనుక సుమృష్ట మణికుండలా. ఇక్కడ ఇంకొక చిన్న ఆంతర్యం, తాత్పర్యం ఉంది అన్నారు. ఏంటండి అన్నారు అంటే, దశరథ మహారాజు పరిచారకులకు కూడా ఇంత రాజోచితములైనటువంటి ఈ మణులు, మాణిక్యాలు, వస్త్రాలు, వైడూర్యాలు, ఆభరణాలు ఇచ్చి అలంకరించేంతటి ఉదారమైనటువంటి మనస్సండి. అంత మహావైభవంగా సాగుతున్నటువంటి ఆ ఆతిథ్యం, ఆ అశ్వమేధ క్రతువు అటు దేవతలకి, ఇటు భూసురులకు తీసిపోని ఆడపడుచులకు, ఆ ప్రజానీకానికి అంతకీ మన కళ్ళకి కట్టినట్లు చూపించారు వాల్మీకి మహర్షి. ఇలాంటి సుమధురమైనటువంటి పదార్థాలతో కూడిన ఆ ఆతిథ్యాన్ని తలుచుకున్న మనందరికీ కూడా అంతటి పుణ్యాన్ని మన రాముడు ప్రసాదించుగాక. హరయే నమః. స్వస్తి. వృద్ధాశ్చ వ్యాధితాశ్చైవ స్త్రియః బాలాస్తథైవ చ అనిశం భుంజమానానాం న తృప్తిః ఉపలభ్యతే వృద్ధాశ్చ వ్యాధితాశ్చైవ స్త్రియః బాలాస్తథైవ చ అనిశం భుంజమానానాం న తృప్తిః ఉపలభ్యతే దీయతామన్నం వాసాంసి వివిధాని చ ఇతి సంచోదితాస్తత్ర తథా చక్రుః అనేకశః దీయతామన్నం వాసాంసి వివిధాని చ ఇతి సంచోదితాః తత్ర తథా చక్రుః అనేకశః అన్నకూటాశ్చ బహవః దృశ్యంతే పర్వతోపమాః దివసే తత్ర సిద్ధస్య విధివత్తదా అన్నకూటాశ్చ బహవః దృశ్యంతే
దృశ్యంతే పర్వతోపమాః పర్వతోపమాః దివసే దివసే తత్ర దివసే దివసే తత్ర సిద్ధస్య సిద్ధస్య విధివత్తదా విధివత్తదా నానాదేశాత్ నానాదేశాత్ అనుప్రాప్తాః అనుప్రాప్తాః పురుషాః పురుషాః స్త్రీగణాస్తథా స్త్రీగణాస్తథా అన్నపానైః అన్నపానైః సువిహితాః సువిహితాః తస్మిన్ యజ్ఞే తస్మిన్ యజ్ఞే మహాత్మనః మహాత్మనః నానాదేశాత్ నానాదేశాత్ అనుప్రాప్తాః అనుప్రాప్తాః పురుషాః పురుషాః స్త్రీగణాస్తథా స్త్రీగణాస్తథా అన్నపానైః అన్నపానైః సువిహితాః సువిహితాః తస్మిన్ యజ్ఞే తస్మిన్ యజ్ఞే మహాత్మనః మహాత్మనః అన్నం హి అన్నం హి విధివత్స్వాదు విధివత్స్వాదు ప్రశంసంతి ప్రశంసంతి ద్విజర్షభాః ద్విజర్షభాః అహో తృప్తాస్మ అహో తృప్తాస్మ భద్రంతే భద్రంతే ఇతి శుశ్రావ ఇతి శుశ్రావ రాఘవః రాఘవః అన్నం హి అన్నం హి విధివత్స్వాదు విధివత్స్వాదు ప్రశంసంతి ప్రశంసంతి ద్విజర్షభాః ద్విజర్షభాః అహో తృప్తాస్మ అహో తృప్తాస్మ భద్రంతే భద్రంతే ఇతి శుశ్రావ ఇతి శుశ్రావ రాఘవః రాఘవః స్వలంకృతాశ్చ స్వలంకృతాశ్చ పురుషాః పురుషాః బ్రాహ్మణాన్ బ్రాహ్మణాన్ పర్యవేషయన్ పర్యవేషయన్ ఉపాసతే చ ఉపాసతే చ తానన్యే తానన్యే సుమృష్టమణికుండలాః సుమృష్టమణికుండలాః స్వలంకృతాశ్చ స్వలంకృతాశ్చ పురుషాః పురుషాః బ్రాహ్మణాన్ బ్రాహ్మణాన్ పర్యవేషయన్ పర్యవేషయన్ ఉపాసతే చ ఉపాసతే చ తానన్యే తానన్యే సుమృష్టమణికుండలాః సుమృష్టమణికుండలాః. రమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో అశ్వమేధయాగ సమయంలో ఏ విధంగా ఆ అన్నదానములు విందులు జరిగాయనే విషయాన్ని గురువుగారి యొక్క మాటల్లో సహజంగా తినేవారికి రుచి తెలుస్తుంది, కానీ ఈ ప్రవచనం వినేవారికి కూడా రుచి తెలిసే విధంగా చక్కగా మనం ప్రవచనాన్ని విన్నాము. మరి ఆ విధంగా మన ఇంటికి వచ్చినటువంటి అతిథులను ఏ విధంగా సత్కరించాలి, ఎంత ఆదరంగా మనం ఆహారాన్ని అందించాలనే విషయాన్ని మనం చక్కగా తెలుసుకున్నాము. మరి అటువంటి ఉదాత్తమైన భావాలు కలిగిన ఈ శ్లోకాలని మరొక్కసారి పారాయణ చేద్దాము అఖండంగా. వృద్ధాశ్చ వ్యాధితాశ్చైవ వృద్ధాశ్చ వ్యాధితాశ్చైవ స్త్రియో బాలాస్తథైవ చ స్త్రియో బాలాస్తథైవ చ అనిశం భుంజమానానాం అనిశం భుంజమానానాం న తృప్తిరుపలభ్యతే న తృప్తిరుపలభ్యతే దీయతాం దీయతామన్నం దీయతాం దీయతామన్నం వాసాంసి వివిధాని చ వాసాంసి వివిధాని చ ఇతి సంచోదితాస్తత్ర ఇతి సంచోదితాస్తత్ర తథా చక్రురనేకశః తథా చక్రురనేకశః అన్నకూటాశ్చ బహవః అన్నకూటాశ్చ బహవః దృశ్యంతే పర్వతోపమాః దృశ్యంతే పర్వతోపమాః దివసే దివసే తత్ర దివసే దివసే తత్ర సిద్ధస్య విధివత్తదా సిద్ధస్య విధివత్తదా నానాదేశాదనుప్రాప్తాః నానాదేశాదనుప్రాప్తాః పురుషా స్త్రీగణాస్తథా పురుషా స్త్రీగణాస్తథా అన్నపానైః సువిహితాః అన్నపానైః సువిహితాః తస్మిన్ యజ్ఞే మహాత్మనః తస్మిన్ యజ్ఞే మహాత్మనః అన్నం హి విధివత్స్వాదు అన్నం హి విధివత్స్వాదు ప్రశంసంతి ద్విజర్షభాః ప్రశంసంతి
ద్విజర్షభాః అహో తృప్తాస్మ భద్రంతే అహో తృప్తాస్మ భద్రంతే ఇతి శుశ్రావ రాఘవః ఇది శుశ్రావ రాఘవః స్వలంకృతాశ్చ పురుషాః బలంకృతాశ్చ పురుషాః బ్రాహ్మణాన్ పర్యవేశయన్ బ్రాహ్మణాన్ పర్యవేశయన్ ఉపాసతే చ తానన్యే ఉపాసతే చ తానన్యే సుమృష్టమణికుండలాః పురుషమణికుండలాః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే రామాయణే బాలకాండే బాలకాండే చతుర్దశ సర్గే చతుర్దశ సర్గే షట్ శ్లోకాః షట్ శ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగ వాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీ వసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహ ఆయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతి కోవరః క్షుచ్చమాయాలం ఇతి చింతాన్వితా భవతు ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ స్యామహం జీవసూచికా అస్యోక్త్యా ద్వివిధా సూచిః భూత్వా లక్ష్యామిషామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్ క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇతి సంచింతయంతీంతాం ఉవాచ కమలాలయః. అన్యా దృశ్యాస్తథా దృష్ట్వా స్తనితాభ్రరవోపమం బ్రహ్మోవాచ పుత్రికర్కటికే రక్షః కులశైలాభ్రమాలికే ఉత్తిష్ఠత్వంతు దుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూత భవ్యేశ శ్యామహం జీవసూచికా సాయసీ చ విధేర్పయసి చేద్వరం. శ్రీవసిష్ఠ ఉవాచ ఏవమస్విదితా ముక్త్వా పునరాహ పితామహః సూచికా సోపసర్గాత్వం భవిష్యసి విశూచికా సూక్ష్మయా మాయయా సర్వలోకహింసాం కరిష్యసి దుర్భోజనా దురారంభాః మూర్ఖా దుస్థితయశ్చ యే దుర్దేశవాసినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి ప్రవిశ్య హృదయం ప్రాణైః పద్మప్లీహాదిబాధనాత్ వాతలేఖాత్మికా వ్యాధిః భవిష్యసి విశోచికా సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి గుణాన్విత చికిత్సార్థం మంత్రోయంతు మయోచ్యతే. బ్రహ్మోవాచ హిమాద్రేరుత్తరే పార్శ్వే కర్కటీ నామ రాక్షసి విశూచికాభిధానాస నామ్నాప్యన్యాయబాధికా తస్యాః మంత్రః ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ హిమవంతం గచ్చ జీవ సహ సహ సహ
చంద్రమండలగతోసి స్వాహ. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే గురు స్వాహ. హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహ. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే గురు స్వాహ. హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహ. ఇతి మంత్రీ మహామంత్రం న్యస్య వామకరోదరే మార్జయేదాతురాకారం తేన హస్తేన సంయుతః. హిమశైలాభిముఖ్యేన విధృతాం తాం విచింతయేత్. కర్కటీం కర్కశాక్రందాం మంత్రముద్గరమర్దితాం ఆతురం చింతయేచ్చంద్రే రసాయన హృది స్థితం. అజరామరణం యుక్తం ముక్తం సర్వాధివిభ్రమైః. సాధకో హి శుచిర్భూత్వా స్వాచాంతస్సు సమాహితః. క్రమేణానేన సకలాం ప్రోచ్చినత్తి విశూచికాం. ఇతి గగనగతః త్రిలోకనాథః గగనగసిద్ధగృహీత సిద్ధమంత్రః గతః ఉపగత శక్రవంద్యమానః. నిజపురం అక్షయం ఆయం ఉజ్వలశ్రీః. ఇతి శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే 69తమః సర్గః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత. రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం. స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే. అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుస్సైమికేయః విపులతరయశః కేతుః. ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तुते. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి అనుగ్రహంతో శ్రీమద్ రామాయణంలోని అయోధ్యకాండ పారాయణ దీక్షా కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈరోజు కూడా 8 గంటల 30 నిమిషాలకు ఈ అయోధ్యకాండ పారాయణ దీక్షా కార్యక్రమం
వసంత మండపం నుండి ప్రత్యక్ష ప్రసారం గావించబడుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ పారాయణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ.